క్యాలిక్యులేషన్ అనేటటువంటిది మనకు ముఖ్యంగా రెండు రకాలైనటువంటి గణన పద్ధతులను పంచాంగ సిద్ధాంతులు ఉపయోగించడం జరుగుతుంది. అందులో ఒకటేమో మనకు పూర్వ సిద్ధాంతము అని ఉంటుంది, మరొకటి దృగ్గణితము అని చెప్పి దృక్ సిద్ధాంతం ఆధారంగా ఉంటుంది. ఎవరెవరు సిద్ధాంతాలను విశ్వసిస్తారో, ఎవరెవరు ఏ ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తారో ఆయా సిద్ధాంతాల అనుసారంగా వారు గణన చేసి వాళ్ళు తిథి వార నక్షత్ర సమయములను సూచించడం అనేటటువంటిది జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే, దీపావళి పర్వదినాన్ని, దీపావళి పండుగను 20వ తేదీ జరుపుకోవాలా లేదా 21వ తేదీ జరుపుకోవాలా, ఇందులో ఏది సరి అయినటువంటిది, ఏది శాస్త్ర సమ్మతమైనటువంటిది? కొందరి వాదన ఏమో 20వ తేదీ సరి అయినటువంటిది, అప్పుడే జరుపుకోవాలనేది కొందరి వాదన. 21వ తేదీ సరి అయినటువంటిది, అప్పుడే జరుపుకోవాలనేటటువంటిది మరికొందరి వాదన. కొన్ని పంచాంగాల్లో 20వ తేదీ పండుగ అని సూచించారు, మరికొన్ని పంచాంగాల్లో 21వ తేదీ పండుగ అని సూచించారు. మరి ఇక్కడ పంచాంగాలను తప్పు పట్టాలా, గణన చేసినటువంటి వాళ్ళను తప్పు పట్టాలా, సిద్ధాంతాలను తప్పు పట్టాలా? మరి ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటే, వైయక్తికంగా నేను ఏ దాన్ని కూడా తప్పు పట్టేటటువంటి సమర్థన నేను చెయ్యను. ఎందుకు అంటే ఎవరు సూచించినా కూడా శాస్త్ర సమ్మతంగానే వారు సూచించడం జరుగుతుంది. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. మనకు సందిగ్ధం వచ్చింది అంటే ఫలానా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలా చేయాలని, ఫలానా మఠం చెప్పింది కాబట్టి ఇలా చేయాలని, ఫలానా పీఠం చెప్పింది కాబట్టి ఇలా చేయాలని, అంటే ఎవరో చెప్పారని మనం ఆచరించడం కాదు. మన పెద్దలు చెప్పింది ఏమిటి అంటే, దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి అంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. మరి శాస్త్రం ఏం సూచిస్తుంది? మరి శాస్త్ర ప్రమాణ గ్రంథాలు మనకు కొన్ని మనకు ఉన్నాయి. అందులో ధర్మసింధు అనేటటువంటిది ఒక గ్రంథము. ఈ ధర్మసింధు ఆధారంగా మనకు ప్రమాణం ఇవ్వడం జరిగింది. అమావాస్య తిథి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోతుంది అనేటటువంటి కొన్ని శాస్త్ర ప్రమాణాలు ఇచ్చారు. 20వ తేదీ రోజు మనకు అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, 20వ తేదీ సోమవారం రోజు మనకు మధ్యాహ్నం 3:45 ఈ యొక్క అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఈ సమయము దృక్ గణితమును ఆధారంగా చేసుకొని చెప్పబడుతున్నది. 20వ తేదీ సోమవారము మధ్యాహ్నం 3:45 అమావాస్య తిథి ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉంటున్నది ఈ అమావాస్య తిథి అంటే, 21వ తేదీ సోమవారము రోజు సాయంకాలము 5:50 వరకు అమావాస్య తిథి ఉంటున్నది. కొందరి వాదన ఏమో సూర్యోదయానికి ఏ తిథి ఉందో దాన్నే తీసుకోవాలని కొందరి వాదన, మరికొందరి వాదన ఏమో లేదు లేదు మొదటి రోజే రాత్రి సమయంలో తిథి వ్యాప్తిలో ఉంది కాబట్టి రాత్రి సమయం తిథి ఏ రోజు ఉంటే ఆ రోజును తీసుకోవాలని కొందరి వాదన. ఇంతకుముందు చెప్పినట్టుగా మన వాదనలు కాదు మనకు ఆధారము శాస్త్రము. అయితే ధర్మసింధులో మనకు స్పష్టంగా తెలియచెప్పడం జరిగింది. ఏం చెబుతుంది ధర్మసింధు అంటే, దీపావళి అమావాస్య ఏ రోజైతే సాయంకాలము లోపల, సంధ్యా సమయము లోపల తిథి వ్యాప్తిలో ఉంటుందో దాన్ని ప్రమాణంగా తీసుకొని పండుగ నిర్ధారణ చెయ్యాలి అనేది మనకు ధర్మసింధు చెబుతుంది. సరే, ధర్మసింధు ప్రకారంగా వెళితే మనకు 20వ తేదీ సోమవారము 3:45 మధ్యాహ్నానికి ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ సాయంకాలం రాత్రి కూడా ఆ రోజు మనకు అమావాస్య తిథి ఇవ్వడం జరిగింది. అట్లాగే 21వ తేదీ సాయంత్రం 5:54 వరకు ఉన్నది. ఆ రోజు కూడా సాయంకాలం మనకు అమావాస్య తిథి సూచిస్తుంది. కాబట్టి
రెండు సమయాల్లో అమావాస్య ఉన్నది సాయం సమయంలో. మరి అటువంటప్పుడు ఎప్పుడు చేయాలి అని అంటే ధర్మసింధు ప్రకారము మనకు 20వ తేదీ దీపావళిని ఆచరణ చేసుకోవడం అనేది శాస్త్ర సమ్మతం. కానీ అదే ధర్మసింధులో మనకు పురుషార్థ చింతామణి అనేటటువంటిది కూడా ఒక శాస్త్ర గ్రంథం మనకు సూచించడం జరిగింది. ధర్మసింధు ఏం చెబుతుంది అంటే దీపావళి అమావాస్య రోజు సాయం సమయంలో వ్యాప్తిలో ఉంటే దానినే మనము దీపావళి ఆచరణగా తీసుకోవాలి అని చాలా స్పష్టంగా చెబుతుంది. ఇక్కడ 20వ తేదీ సాయం సమయంలో వ్యాప్తిలో ఉన్నది, 21వ తేదీ సాయం సమయంలో కూడా వ్యాప్తిలో ఉన్నది. మరి 2 రోజులు సాయం సమయంలో వ్యాప్తిలో ఉంది కాబట్టి మరి దీన్ని తీసుకోవాలా దాన్ని తీసుకోవాలా అంటే మనకు పూర్వ పర అనేటటువంటి 2 భాగాలుగా మనకు శాస్త్రంలో తెలియజెప్తున్నారు. అంటే పూర్వదినములో సాయం సమయంలో కూడా అమావాస్య వ్యాప్తిలో ఉండి పరదినములో కూడా అమావాస్య సాయం సమయంలో వ్యాప్తిలో ఉంటే పర అంటే మరుసటి రోజు ఏదైతే ఉందో ఆ మరుసటి రోజునే శాస్త్ర సమ్మతంగా తీసుకోవాలి అని మనకు ధర్మసింధు చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా చూసుకున్నట్టయితే 21వ తేదీ సాయంకాలము 5:50 వరకు దృక్గణిత ఆధారంగా అమావాస్య వ్యాప్తిలో ఉంది. అట్లాగే మరి ఆ రోజు సూర్యాస్తమం ఎప్పుడు జరుగుతుంది? 21వ తేదీ మంగళవారం అంటే 5:50 సూర్యాస్తమయం జరుగుతుంది. అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా సుమారు 4 నిమిషముల పాటు కూడా ఇంకా అమావాస్య తిథి వ్యాప్తిలో ఉంది. కాబట్టి పూర్వ పర అనేటటువంటిది ధర్మసింధులో తెలిపిన రీతిగా ముందు రోజు ఉండి తర్వాతి రోజు కూడా ఉంటే తర్వాతి రోజునే ప్రమాణంగా తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఒకవేళ గనక సూర్యాస్తమయం కంటే ముందుగానే అమావాస్య తిథి వెళ్ళిపోయి ఉంటే ఈ సందిగ్ధం వచ్చేటటువంటిదే కాదు, దాన్ని పూర్వగ్రాహ్యము అని చెప్పి 20వ తేదీ సోమవారమే దీపావళి ఆచరణ జరుపుకోవాలి అనేటటువంటిది మనకు ఉండేటటువంటిది. 2 రోజుల్లో ఇక్కడ మనకు సాయం సంధ్యా సమయంలో తిథి వ్యాప్తిలో ఉండడం వల్లనే ఈ సందిగ్ధం అనేటటువంటిది ఏర్పడుతున్నది. ఓకే, రవికృష్ణ శర్మ గారు చెప్పండి. శర్మ గారు, అంటే మీరేమంటారు? అంటే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా అపోహలు ఉన్న నేపథ్యంలో ఒకవేళ ముందు రోజు జరుపుకోవాలా తర్వాత రోజు జరుపుకోవాలా, శాస్త్ర ప్రామాణికంగా చూసుకుంటే మీరేం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. అలాగే HMTV ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క దీపావళి పండుగ శుభాకాంక్షలు. ప్రధానంగా ఇక్కడ సిద్ధాంతరీత్యా వారు చెప్పిన దాన్ని మనం ఆచరణలోకి తీసుకున్న భావాన్ని కనుక మనం చెప్పినట్లయితే కనుక ఇక్కడ పండుగ జరుపుకోవడం అనేది విశేషార్థంగా మనం భావిద్దాం. అంటే అమావాస్య ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది, చతుర్దశి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది, ఇవన్నీ మన పరిగణలోకి లేదు అసలు. యాక్చువల్గా మనకు కావాల్సింది పండుగ జరుపుకోవడం. ఇప్పుడు ప్రజలకు ఉన్నటువంటి సందిగ్ధత దృక్ సిద్ధాంతం గురించో పూర్వ సిద్ధాంతం గురించో ధర్మసింధు గురించో మనం ఎంతసేపు చెప్పినా వారికి ఏం అర్థం కాదు. ఎందుకు ఈ యొక్క ఇబ్బంది వస్తుంది అంటే తగులు మిగులు అనే 2 శాస్త్రాలను మనకు అందించడం జరిగింది. వాస్తవానికి ఈ శాస్త్రంలోనే ఉంది. శాస్త్ర ప్రమాణంగా మనం చూసినప్పటికీ కూడా తగులు మిగులు అంటే కొంతమంది తిథి ప్రారంభ సమయాన్ని పరిగణలోకి తీసుకుంటే, కొంతమంది మిగులు అంటే ఏదైతే తిథి అయిపోయే సమయాన్ని కొంతమంది ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇంకా ఏ పండుగ గురించి కూడా మన నార్త్ సైడ్ ఎక్కడ కూడా ఉత్తర భారతదేశంలో ఎక్కడ ఇటువంటి సందిగ్ధత లేదు. అటువంటిది ఎక్కడ వాళ్ళకి ఉత్పత్తి కాదు కూడా. కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎప్పుడు కూడా ఈ తిథిద్వయానికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అయితే పండుగ ప్రమాణంగా కనుక మనం భావించినట్టయితే దీని పేరు దీపావళి. అంటే దీపాన్ని మనం వెలిగించడం అని మన పండుగలో విశేషార్థంగా మనం చెప్తున్నాం. ఆవళి అంటే వరుస, దీపాల వరుసతో మనం మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆవాహన చేసుకోవడానికి కావలసినటువంటి విధానాన్ని పండుగగా మనం జరుపుకుంటున్నాం. ఇలా తీసుకుంటే దీపం జ్యోతి పరబ్రహ్మ అని మనం శ్లోకాన్ని చదువుతూ దీపం వెలిగించేది సాయం దీపము అమావాస్య తిథిద్వయంగా చెప్తున్నారు. కాబట్టి ప్రదోష కాలంలో అంటే ఇక్కడ ఏ సంవత్సరమైనా సరే అమావాస్య సాయంత్రము ప్రదోష కాలము అంటే సూర్యాస్తమయానికి
45 నిమిషాల తర్వాత ఇంకా సూర్యాస్తమయానికి ఉందా, నెక్స్ట్ డే ఉందా, ముందు డే ఉందా, అసలు దీంట్లో అసలు సమస్య ఎక్కడా కూడా ఉత్పన్నం కాలేదు. ఎక్కడా కూడా కేవలం ఏ రోజైతే సూర్యాస్తమయం తర్వాత 45 నిమిషాల తర్వాత అలాగే 8 గడియల కాలం, అంటే ఒక గడియ అంటే 24 నిమిషాలండి మనకి. అవును, 8 గడియలు, 8 గడియల కాలం మనకి ఎప్పటి వరకు పూర్తవుతుంది? ఈ సంవత్సరం 8 గంటల వరకు అనుకోండి. అంటే సూర్యాస్తమయంలో కాదు 8 గంటల వరకు కూడా దాదాపు 3 గంటల పాటు ఇది మనకి నడుస్తోంది. అంటే అక్కడ ప్రారంభం కాదు, అలాగే ముగింపు కాదు, బోలెడు ముందు ప్రారంభమైంది. దాదాపుగా 1:37 ప్రారంభమైంది మధ్యాహ్నం. అంటే అప్పటికి ప్రదోష కాలానికి దరిదాపుగా 5:30 గంటలు అయిపోయింది ప్రారంభమై. ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే మనకి మంగళవారం నాడు సాయంత్రం 4:03 వరకు ఉంది. అంటే చాలా కాలం మనకి అమావాస్య తిథి ఇంకా చాలా దూరం ఉంది. అంటే దాదాపు 26:30 గంటల సమయం ఈసారి మనకి తిథి వచ్చింది. అంటే ముందు రోజు 1:30 నుంచి లెక్కేసుకుంటే తర్వాత రోజు 4 గంటల వరకు, అంటే ఇది ఒక 24 గంటలు, ఒక 2:30 గంటలు, అంటే 26:30 గంటలు తిథి ఉంది. దీంట్లో ఎటువంటి సంకోచం లేదండి. దీపావళి అంటేనే లక్ష్మీ పూజ. ప్రధానంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వాణిజ్యవేత్తలు కానివ్వండి, ఇతరత్ర అందరూ కూడా ఆచరించేది ఏమిటంటే లక్ష్మీ పూజ. ఈ అష్టలక్ష్మీ పూజ అంటే అష్టలక్ష్మి అంటే విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి చాలా ఉన్నాయి. అంటే ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఎవరికి ఏ సమయంలో ఎటువంటి కోరిక కావాలో అది తీరడానికి కావలసినటువంటి విధానాన్ని మనం ఆచరిస్తున్నాం. అటువంటి సందర్భంలో ఇక్కడ ఎటువంటి సంకోచం లేదు. ఇప్పుడు పని పాట లేకుండా ఇవాళ రేపు అని చెప్పి సందిగ్ధాన్ని నెలకొల్పే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు తప్ప కేవలం పంచాంగం గనక తెలిసిన ఏ వ్యక్తి అయినా సరే తిథి గురించో, వారం గురించో, నక్షత్రం గురించో, యోగం గురించో, కరణం గురించో ఈ పంచాంగాలు తెలిసిన అంగాలు 5 ఈ 5 అంగాలు తెలిసిన వాడు ఎవడూ కూడా ఏ యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఈ 21వ తారీఖు ఉంది అమావాస్య అని చెప్పడానికి అవకాశం లేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా లేదు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా చెప్పారంటే వాళ్ళ సొంత ప్రతిఫలాన్ని ఆశించో ఎక్కడో 10 మార్కులు కొట్టేయడానికి చెప్పడం తప్ప పంచాంగ రీత్యా ఎక్కడ కూడా శాస్త్ర సంబంధించినటువంటి విషయం కాదు. అలాగే ప్రమాణికం కూడా లేదు. ఎందుకంటే పూర్వ సిద్ధాంతం కానివ్వండి, దృక్సిద్ధాంతం కానివ్వండి, ప్రమాణం లేదు. ఎందుకు 4 గంటలకు వెళ్ళిపోతుంది సాయంత్రం. అదే 7 గంటల వరకు ఉందనుకోండి, అయ్యో నిన్న ఉంది కదండి, ఇవాళ ఉంది కదండి, మరి ఏమిటి అని అడగాలి ప్రశ్న. అటువంటిది ఏది ఇక్కడ కనబడడం లేదు. 2 ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేయటంలో విశేషత మనకు 2 పండుగలు. ముందు రోజు నరక చతుర్దశి, 2వ రోజు అమావాస్య వచ్చింది. ఇక్కడ ఏమైందంటే నరక చతుర్దశి మాత్రము ఆ రోజు ఉదయాన్నే జరుపుకోవాలి మనం. అంటే 20వ తారీఖు పొద్దునే నరక చతుర్దశి, సాయంకాలం దీపావళి. ఇక్కడ తిథి ద్వయం కాదు, పండగ ద్వయం వచ్చింది. వాస్తవానికి అసలు పండగ ద్వయం గురించి ఎవరు మాట్లాడట్లేదు, తిథి ద్వయం గురించి మాట్లాడుతున్నారు. నరక చతుర్దశి కూడా మనకు ఆ రోజే వచ్చింది, 20వ తారీఖు వచ్చేసింది. సో నరక చతుర్దశి ఆచరించవలసినటువంటి ఈ యొక్క నువ్వుల నూనెతో స్నానాలు కానివ్వండి, అభ్యంగన స్నానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి తోరణాలు కట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా 20వ తారీఖు చేయాలి, 19 చేయడానికి లేదు. కాబట్టి ప్రామాణికంగా తీసుకున్నటువంటి ఈ యొక్క సిద్ధాంతానికి ఖచ్చితంగా మనకి దీపావళి ఈ సంవత్సరం 2025 విశ్వావసునామ సంవత్సర ఆశ్వేజ మాస బహుళపక్ష చతుర్దశి మనకొచ్చి 20వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు. అంటే నరక చతుర్దశి వేడుకలు మనం 20వ తారీఖు పొద్దున చేసుకుంటున్నాం. అలాగే దీపావళి అమావాస్య వేడుకలను బాణాసంచా కాల్చడం కానివ్వండి, దీపారాధన చేయటం కానివ్వండి, దీపాలతో అమ్మవారి ఆవాహన కానివ్వండి, మన ఒంట్లో, మన శరీరంలో, మన ఇంట్లో ఉన్నటువంటి సకల దరిద్రాలని పారద్రోలడానికి కావాల్సినటువంటి కాంతిని నెలకొల్పుకునే ఈ పండగ సారాంశాన్ని ఖచ్చితంగా మనం 20వ తారీఖు సోమవారం నాడే పాటించి తీరవలసింది. దీంట్లో ఎటువంటి సిద్ధాంతులు కూడా ఎక్కడా కూడా 21 ఎక్కడ రాయబడలేదండి, ఖచ్చితంగా రాయలేదు. అంటే గురుగారు ఒక విషయం, ఇప్పుడు అమావాస్యకి ఇలా 2 రోజులు వచ్చిన పండుగలు చాలా ఉన్నాయి. పౌర్ణములు కానీ, అమావాస్యలు కానీ, చవితులు కానీ,
అన్ని తిథులకి ఇలా 2 రోజులు వచ్చినప్పుడు ఇదే వర్తిస్తుందా, లేకపోతే ఒక్కొక్క పండుగ ఒకలా వస్తుంది? అంటే నా డౌట్ ఏంటంటే నెక్స్ట్ నవంబర్ 4వ తారీఖున కార్తీక పౌర్ణమి ఉంది. పౌర్ణమి ఏంటంటే అండి, పౌర్ణమి విషయం మనం మాట్లాడుకుంటే అమావాస్య పౌర్ణమి 2 తిథులు కూడా ఈ 2 రాత్రిపూటకు సంబంధించినటువంటి విషయం అండి. ఇది కార్తీక మాసం కానివ్వండి, మార్గశిర మాసం కానివ్వండి, ఇంకో చైత్ర మాసం కానివ్వండి, పౌర్ణమి అమావాస్య తిథులు కేవలం చంద్రుడికి సంబంధించినటువంటి విషయంగా మనం భావించాలి. అంటే చంద్రుడు పూర్ణచంద్రుడు పౌర్ణమి, పూర్ణచంద్రుడు కానిది అమావాస్య. సో ఈ 2 కాకుండా ఇప్పుడు వినాయక చవితి కానివ్వండి, కృష్ణాష్టమి కానివ్వండి, ఈ శ్రీరామనవమి కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ప్రాతకాలము. ఇప్పుడు ప్రదోషకాలం ఎట్లయితే ఇందాక చెప్పానో, బ్రహ్మీ ముహూర్తం అంటే 4:30 ఉదయం, తెల్లవారుజామున 4:30 నుంచి ఉదయం 7 గంటల వరకు ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని మాత్రమే పండుగగా ఆచరించడం జరుగుతుంది. ఏది శ్రీరామనవమి కానివ్వండి, కృష్ణాష్టమి కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ ఉదయం పూట పగటి కాలంలో మనం ఆచరించేటటువంటి పండుగలు. కానీ పౌర్ణమి అమావాస్య అనేది చంద్రునికి సంబంధించినటువంటి పండుగలుగా మనం స్వీకరించాం కాబట్టి అవి మాత్రము ప్రదోష కాలంలో ఆ తిథి సంచరించవలసినదే, దాన్నే ప్రమాణంగా తీసుకుంటున్నాము. పక్కదారి పట్టే పని లేదు, సంశయం లేదు. ఖచ్చితంగా 20వ తారీఖు సోమవారం నాడే మనం దీపావళి జరుపుకుంటున్నాం. ఓకే, కామేశ్వర్ గారు చెప్పండి. అమ్మ నమస్తే, మీరేమంటారు? నమస్కారం. అంటే ఇక్కడ ప్రధానంగా ఇంకొక డౌట్ ఒకటి ఉంది. ఏదైతే పంచాంగానికి సంబంధించి కూడా వివిధ పంచాంగాలు టైంలు 10 నిమిషాలు 5 నిమిషాలు అటు ఇటుగా ఉన్న పంచాంగాలు కూడా చాలా ఉన్నాయి. ప్రామాణికంగా తీసుకుంటే ఏ పంచాంగాన్ని తీసుకోవాలి, మీరేమంటారు? ప్రామాణికంగా పంచాంగం ఏది తీసుకోవాలంటే ముఖే సరస్వతి, అందరూ విద్యను ఉన్నవాళ్లేనండి. కానీ నేను గమనించినంత వరకు చాలా పంచాంగాలలో 20వ తారీఖునే చెప్పబడింది. కాశీ పండితులు కూడా 20వ తారీఖునే చెప్పారు, మరి ఉత్తరాది పంచాంగం కూడా. ఓకే, కానీ ఇక్కడ మనం ఆచరించాల్సింది ఏంటంటే రాత్రిగల అమావాస్య అన్నది ప్రధానం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మా సర్వెంట్ మేడ్ మొన్న అడిగింది ఏమనంటే, అమ్మ అమావాస్య రాత్రంతా ఉంది కదా, అలా ఉన్నప్పుడేగా చెయ్యాలి అంటే మినిమం నాలెడ్జ్ ఉంది. ఇది ఎవరో కొన్ని సందర్భాలలో పక్కదవ పట్టించడం అనేది జరుగుతోందండి. ఇది ధర్మసింధు నిర్ణయ సింధు ప్రకారము మనకి రాత్రిగల అమావాస్య దీపావళి, రాత్రిగల పౌర్ణమి కూడా, అమావాస్య కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. ఒక్కొక్కసారి సందర్భానుసారము ఆ లెక్కలు ఎలా అంటే సూర్యాస్తమయం తర్వాత ఇన్ని గడియలు, అలాగే ఉదయం తిథిలో కూడా సూర్యోదయం తర్వాత ఇన్ని గడియలు, ఈ లెక్కల ప్రకారమే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఇంత మాత్రం చేత మొత్తం పండగలనే పోస్ట్పోన్ చేసేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఏకంగా దీపావళి గురించి యూట్యూబ్ లో ఏంటి, పంచాంగాల్లో ఏంటి, అన్ని చోట్ల కూడా విపరీతంగా చెప్పడం జరిగింది. రాత్రిగల అమావాస్య 20వ తారీఖు ఇందుకని నిర్ణయ సింధు ప్రకారం, ధర్మ సింధు ప్రకారం సూర్యోదయానికి ఇది ఉంది, సూర్యాస్తమయానికి ఇది ఉందని ఇంతలా చెప్పినా కూడా వీళ్ళకి ఇంకా కన్ఫ్యూజ్. అంటే ఇది పక్కదోవ పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలే తప్ప అవగాహన లేకపోవడం అన్నది కాదు అన్నది నా అభిప్రాయం. ఇక పంచాంగాలు అన్నింటిలో ఆల్మోస్ట్ దాదాపుగా నేను అన్ని పంచాంగాలు చెక్ చేసి ఇప్పుడు కూడా పంచాంగాలు 3-4 దగ్గర పెట్టుకునే నేను మాట్లాడుతున్నా. అన్నింటిలోనూ కూడా దాదాపుగా 20వ తారీఖుని చతుర్దశి మధ్యాహ్నం 1:37 తర్వాతే వెళ్ళిపోయింది. నరక చతుర్దశి స్నానాలు మనకి ఇంపార్టెంట్ అండి. నరక చతుర్దశి అంటే నరక బాధలు తొలగడానికి తైలాభ్యంగన స్నానం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఉదయ తిథిలోనే ఈ నరక చతుర్దశి ఉండాలి కాబట్టి నరక చతుర్దశి ఇక్కడ పండగల ద్వయం ఈ రోజున రావడం జరిగింది. ఇక అమావాస్య కూడా మనకి మధ్యాహ్నం నుంచి రాత్రిగల అమావాస్య అంతా కూడా తెల్లారి 21వ తారీఖుని అమావాస్య 4:03 వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంత క్లియర్ గా ఉన్నా కూడా ఇది అవగాహన లేకపోవడం కాదు అన్నది నా అభిప్రాయం. ఇక్కడ ఎవరైనా అలా మాట్లాడి ఉండుంటే కూడా బయట ఇలా కన్ఫ్యూజ్ ఉంది అంటే ఇది కేవలం అవగాహన లేకపోవడం. రెండోది కేదారేశ్వర వ్రతం పగలు చేసుకునే వాళ్ళకి పగలు అందరూ ఇప్పుడు చాలా మంది అడిగారు, అమ్మ మాకు రాత్రి మా అత్తగారు వాళ్ళు రాత్రే చేయించుకున్నారు అని చెప్పి. అయితే ఈ రోజు చేయించుకోండి. దస్త్రాలు రాసుకునేవారు దీపావళి అమావాస్య ఈ మార్వాడీస్ కొంతమంది వాళ్ళు అదే అడిగారు. అంచేత వాళ్ళకి
వాళ్ళ ఇంటి ఆచారాల ప్రకారం ఏది కావాలో అది ఇక్కడ పుష్కలంగా ఉంది. పంచాంగాలలో పండితులు చక్కగా చెప్పారు. ఇంటిలా చెప్పినా కూడా అవగాహన లేకపోవడం అనేది కాదు, ఇది పక్కదోవ పట్టించడం మన ధర్మాన్ని అన్నది నా అభిప్రాయం. ఇక్కడ కేదారేశ్వర వ్రతం మంగళవారం నాడు స్పష్టంగా పగలు సమయం చెప్పబడింది. రాత్రి సమయంలో మేము 20వ తారీఖున ఉపవాసం ఉండి రాత్రి చేసుకోవడం అలవాటండి. దీపావళి ప్రారంభ సమయంలో అన్నవారందరూ 20 చేసుకుంటున్నారు. ఇది ఎలాగైనా సరే అన్వయించుకోవడానికి ఇక్కడ పుష్కలంగా తిథులు బ్రహ్మాండంగా లెక్క ప్రకారం చెప్పబడ్డాయి. ఏ పండితుల్ని ఇందులో తప్పు పట్టడానికి లేదండి. అసలు ఇంత అవగాహనతోటి ఉంది కాబట్టే మన హిందూ ధర్మాన్ని తప్పు పట్టించడానికి పక్కదోవలు వెతుక్కుంటున్నారే తప్ప ఇదేమి 2 రకాలుగా ఆలోచించే విషయం అయితే కాదు. పక్కాగా అక్టోబర్ 20వ తారీఖుని రాత్రి గల దీపావళి. రాత్రి దీపావళి అమావాస్య రాత్రి అంతా ఉంది, రాత్రి గల దీపావళి అది. ఇక 21వ తారీఖుని అపరాహ్నంలో ఉంది కాబట్టి ఆబ్దీకాలకి అమావాస్య ఆబ్దీకాలు అవి ఉన్నవాళ్ళు, కేదారేశ్వర నోములు ఉన్న వాళ్ళు కూడా 21వ తారీఖుని మధ్యాహ్నం అమావాస్య 4:03 ఇది స్పష్టంగా చెప్పబడిందండి. అది ఇందులో సందేహాలు సమస్యలు ఏం పెట్టుకోకూడదు. పామర జనానికి కూడా రాత్రి గల అమావాస్య దీపాలు వెలిగించుకోవాలనే ఆలోచన ఉంది. ఉన్నప్పుడు ఇంకా ఇంత డిస్కషన్స్, సో వాళ్ళకి పంచాంగాలు చూసుకునే అంత నాలెడ్జ్ లేకపోయినా సరే ఇది ఒక బేసిక్ థంబ్ రూల్ కింద పెట్టుకుంటారు వాళ్ళు, సాధారణ జనం కూడా అట్లా పెట్టుకుని లేవదీస్తున్నారే తప్ప ప్రతిదీ కూడా అసలు క్యాలిక్యులేషన్స్ ఏం తెలుసండి. అది ఎంత కష్టపడితే. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన సిద్ధాంత గారులు అందరూ కూడా లెక్కలు కట్టేటప్పుడు గ్రహణం ఎప్పుడు వస్తుందో టక్మని చెప్తారు ఈ లెక్కను బట్టి. మరి సైంటిస్టులు వాళ్ళు పరిశోధించి గ్రహణం వచ్చే ముందు 2 నెలలకు గానీ వాళ్ళు చెప్పలేరు. మీరు చిన్న ఆలోచన చేయండి. క్యాలిక్యులేషన్స్ ఎంత కష్టపడితే వాళ్ళు ఇలా మనకి ఇవ్వగలరు చెప్పండి. మన గ్రహణం కూడా చెప్పగలరు మన వాళ్ళు. పంచాంగాన్ని ముద్రించేటప్పుడు సంవత్సరం క్రితమే ముద్రిస్తారు. సంవత్సరానికి సంబంధించి సంవత్సరం క్రితం ముద్రించే గ్రహణం చెప్పగలుగుతున్నారు, పండగలు చెప్పుతున్నారు, తుఫాన్లు చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు 100వ సంవత్సరాల పంచాంగం వచ్చినప్పుడు కూడా మీరు చెప్పినట్టు 100 సంవత్సరాల్లో వచ్చే గ్రహణాలు కూడా కరెక్ట్ గా చెప్పగలుగుతున్నారు. ఇంత చెప్పగలేంది రాత్రి గల అమావాస్య అని పామర జనం చెప్పేటప్పుడు ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదు? ఇది హిందూ ధర్మాన్ని పక్కకు తప్పించడం కాదా? ఇది చెప్పండి, మన ధర్మాన్ని అవహేళన చేయడం కాదా? తప్పు కదా ఇది? పండితులందరినీ అవమానిస్తున్నట్టు కాదా? ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఉత్పన్నమవుతుంది. అసలు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎప్పుడు జరుపుకోవాలి? ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్సులు తెలియచేస్తూ, ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఈ సందిగ్ధం అనేటటువంటిది ఇది ఏదో ఒక పండుగకు 2 పండుగలకు కాదు. అప్పుడప్పుడు అడపాదడప మధ్యలో ఎన్నో పర్వదినాలకు కూడా ఇదే సందిగ్ధమైనటువంటి పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఇది చెప్పడంలో పొరపాటు జరుగుతుందా, గణితంలో పొరపాటు జరుగుతుందా? పొరపాటు ఎక్కడ జరుగుతుంది అంటే మనము దేనిని కూడా పొరపాటు అని అనడానికి, ఫలానా తప్పు అని చెప్పడానికి వీలు లేదు. కారణం ఏమిటి అంటే మనకు పంచాంగానికి సంబంధించి గణితము అనేటటువంటిది ఉంటుంది, క్యాలిక్యులేషన్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఈ క్యాలిక్యులేషన్ అనేటటువంటిది మనకు ముఖ్యంగా 2 రకాలైనటువంటి గణన పద్ధతులను పంచాంగ సిద్ధాంతులు ఉపయోగించడం జరుగుతుంది. అందులో ఒకటేమో మనకు పూర్వ సిద్ధాంతము అని ఉంటుంది, మరొకటి దృగ్గణితము అని చెప్పి దృక్ సిద్ధాంతం ఆధారంగా ఉంటుంది. ఎవరెవరు సిద్ధాంతాలను విశ్వసిస్తారో, ఎవరెవరు ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తారో ఆయా సిద్ధాంతాల అనుసారంగా వారు గణన చేసి వాళ్ళు తిథి వార నక్షత్ర సమయములను సూచించడం అనేటటువంటిది జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే దీపావళి పర్వదినాన్ని, దీపావళి పండుగను 20వ తేదీ జరుపుకోవాలా లేదా 21వ తేదీ జరుపుకోవాలా? ఇందులో ఏది సరి అయినటువంటిది, ఏది శాస్త్ర సమ్మతమైనటువంటిది? కొందరి వాదన ఏమో 20వ తేదీ సరి అయినటువంటిది, అప్పుడే జరుపుకోవాలనేది కొందరి వాదన.
21వ తేదీ వెల్కమ్ బ్యాక్. శాంతనంద్ గారు, అంటే నా దగ్గర కూడా ఒక పంచాంగం ఉంది. దాని లెక్క ప్రకారం కూడా మంగళవారం 4 గంటల 3 నిమిషాల వరకు అమావాస్య తిథి నడుస్తుంది. అంటే ఇప్పుడు మనతో రవికృష్ణ గారు మాట్లాడిన కానీ లేకపోతే కామేశ్వర గారు చెప్పిన విధంగా కానీ అమావాస్య తిథి మంగళవారం 4 గంటలకే వెళ్ళిపోతుంది. కానీ మీరు చెప్పిన లెక్క ప్రకారం అది ఇంకా కొంచెం ఎక్కువ చెప్పారు. అంటే ఏంటి మీరు దేని ప్రామాణికంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు? ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం, నేను చెప్పిన విషయంలో మొట్టమొదట చెప్పాను గణిత భేదము అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమయాలు లేదా గౌరవ పెద్దలు ప్యానల్లో వారు చెప్పినటువంటి సమయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్వ పద్ధతి పూర్వ గణనతో కూడినటువంటి పంచాంగాల్లో ఇచ్చినటువంటి సమయాలు. సో ఇంతకుముందు అమ్మగారు చెప్పారు, అంటే ఎవరిని తప్పు పట్టడానికి వీలు లేదు అనేటటువంటిది. ఇప్పుడు వారు ప్రస్తావన తీసుకొచ్చి సమయాన్ని సూచించి మాట్లాడుతున్నటువంటిదేమో పూర్వ గణన ద్వారా ఏవైతే సిద్ధాంతులు గణించి పంచాంగంలో రాశారో దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు చెప్తున్నారు. నేను ఇంతకుముందే చెప్పాను, నేను సమయం చెబుతున్నప్పుడు నేను చెప్పినటువంటిది దృగ్గణిత ఆధారంగా చేసుకొని. కానీ అందరూ ఫాలో అయ్యేదే కదా మనం ప్రస్తుతం ఫాలో అవుతారు. అంటే ప్రామాణికంగా మీరు ఒక పుస్తకాన్నో లేకపోతే ఒక శాస్త్రాన్ని ప్రామాణికంగా చేసి చెప్పినా ప్రస్తుతం మనం ఫాలో అయ్యేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అమావాస్యను కొంచెం బ్యాడ్ సెంటిమెంట్గా చూస్తాం. అదే తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో చూసుకుంటే అమావాస్యను వాళ్ళు చాలా పెద్ద పండగగా కానీ లేకపోతే కొత్త వస్తువులు కానీ నూతన ఏ పని తలపెట్టిన అమావాస్యను తలపెడుతుంటారు. అంటే దేశ కాలమాన పరిమాణం రీత్యా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒకటి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ అది ఫాలో అవుతున్నారా లేకపోతే మీరన్నట్టుగా శాస్త్రంలో ఉన్నది ఇప్పుడు చెప్తున్నారా? అయితే ఒక మాట అన్నారు, అంటే అందరూ ఫాలో అవుతున్నటువంటిది సర్వసామాన్యంగా మెజారిటీ దేన్నైతే అనుసరిస్తారో దాన్ని ఆ ప్రకారంగా వెళ్ళడం మంచిది అనేటటువంటి అభిప్రాయం. అంటే శాస్త్రం దానికి ఒప్పుకోదండి. అంటే ఎక్కువ మంది ఏది చేస్తున్నారో అది ప్రమాణం కాదు, శాస్త్రం ఏం చెబుతుందో అది ప్రమాణం. అంటే అది శాస్త్రం కాదంటున్నారా? శాస్త్రం కాదు అనేది కాదు. అంటే ఇంతకుముందు గౌరవ పెద్దలు సూచించారు, వారు ప్యానల్లో ఉన్నటువంటి వారు, అంటే మనము తగులు మిగులు అనేటటువంటి పదప్రయోగం చేసి వారు చెప్పారు. అయితే ఇక్కడ అన్నిటికీ వర్తించవండి. మన ధర్మశాస్త్రం ప్రకారము కొన్ని వాటికి కొన్ని ప్రత్యేక నియమాలు అనేటటువంటివి విధించారు. ఇప్పుడు ఇంతకు మనము దీపావళి అని అంటున్నాం. దీపావళి అంటే మనకు శాస్త్రం ఏం చెబుతుంది? దీపావళి రోజు ఏమేం చేయాలి అనేటటువంటిది శాస్త్రం మనకు సూచన చేసింది. అది ముఖ్యంగా మనకు అవగాహన ఉండాలి. ఇప్పుడు దీపావళి అంటే మనకు ధర్మసింధు ప్రకారము ఇతర గ్రంథాల ప్రకారము శాస్త్ర గ్రంథాల ప్రకారము దీపావళి ఆచరణ అంటే ఏమేమి ఉంటాయి అందులో అది ముందు మనకు తెలిసి ఉండాలి. ఏంటి దీపావళి ఆచరణ అంటే కేవలము టపాసులు కాల్చడం మాత్రమే దీపావళి కాదు, లక్ష్మీ పూజ మాత్రమే దీపావళి కాదు. దీపావళిలో లక్ష్మీ పూజ ఒక ముఖ్యమైనటువంటి అతి పెద్దనైనటువంటి భాగం, అందులో ఎలాంటి సంశయం లేదు. మరి దీపావళి అంటే మొట్టమొదటగా అభ్యంగన స్నానము సూచించడం జరిగింది దీపావళి అంటే. దానితో పాటు దీపదానాన్ని సూచించడం జరిగింది. దాంతోపాటు పార్వణ శ్రాద్ధము అని చెప్తారు, ఆ శ్రాద్ధ క్రియను సూచించడం జరిగింది. ఉల్కా ప్రదర్శన అని చెప్పారు మనకు శాస్త్రంలో. ఆ ఉల్కా ప్రదర్శన దాన్ని ఆకాశ దీపము అని మనం చెప్తాము. ఆ ఉల్కా ప్రదర్శన ఉన్నది, దీపదానం ఉన్నది, లక్ష్మీ పూజ ఉన్నది. ఇవన్నీ కూడా కలగలిపితే దీపావళి. ఈ ఇవన్నిటిలో అత్యంత ప్రధాన భాగం ఏమిటి అంటే లక్ష్మీ పూజ. సర్వసాధారణంగా పండితులైన పామరులైన అందరూ కూడా దాని ప్రధానంగా దీపావళి అంటేనే లక్ష్మీ పూజ మనం ఆచరిస్తాం కాబట్టి దాని ప్రధానంగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నేను ధర్మసింధులో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలుపుతున్నాను. ధర్మసింధు లోపల మనకు ఏమిటి ప్రమాణం ఇచ్చారు అని అంటే, అథ అశ్విన అమావాస్యాయాం ప్రాతరభ్యంగః ప్రదోషే దీపదాన లక్ష్మీ పూజనాది విహితం తత్ర సూర్యోదయం వ్యాప్త అస్త ఉత్తరం ఘటికాదిక రాత్రివ్యాపిని దర్శే సతిన సందేహ అత్ర ప్రాతరభ్యంగ దేవపూజాదికం కృత్వా అపరాహ్నే
పార్వణశ్రాద్ధం కృత్వా ప్రదోష సమయే దీపదానం ఉల్కా ప్రదర్శనం లక్ష్మీపూజనాని కృత్వా భోజనం కార్యం అత్ర దర్శే బాలవృద్ధాది భిన్నైర్ దివా న భోక్తవ్యం రాత్రౌ భోక్తవ్యమితి విశేషో వాచనికః తథాచ పరదినే ఏవ దినద్వయేపి వా ప్రదోష వ్యాప్తౌ పరా పూర్వత్రైవ ప్రదోష వ్యాప్తౌ లక్ష్మీ పూజనాది పూర్వ అభ్యంగన స్నానాదౌ పరా ఏవముభయత్ర ప్రదోష వ్యాప్త భావేపి పురుషార్థ చింతామణౌతు పూర్వత్రైవ వ్యాప్తిరితి పక్షే పరత్ర యామత్రయ అధిక వ్యాపి దర్శే దర్శపేక్షయ ప్రతిపద్ వృద్ధి సత్వం లక్ష్మీ పూజనాదిమపి పరత్రైవ యుక్తం ఏతన్మతే ఉభయత్ర ప్రదోషావ్యాప్తి పక్షేపి పరత్ర దర్శస్య సాధారణ మధిక వ్యాప్తి యుక్త్యేతి భాతి. ఇంకా ఇలా చెబుతూ పోతే ఇంకా చాలా ఉంది. ఇది ఒక్కొక్క పదము నేను వివరించాలంటే సమయం పడుతుంది. క్లుప్తంగా దాని యొక్క సారాంశాన్ని నేను మీకు చెబుతాను. ఇప్పుడు నేను చదివినటువంటిది సంస్కృతంలో ఉన్నటువంటిది, ధర్మసింధులో ఇచ్చినటువంటిది. ఇది సొంతంగా తయారు చేసినటువంటిది కాదు. పంచాంగం ఏ గణితమైన ధర్మసింధు అనేది అందరికీ ఆధారం. ఇదే ధర్మసింధుని ప్రచురించింది 1809లో. అవును. అప్పుడు అంతకుముందు ఈ ధర్మసింధు లేదు, కానీ అంతకుముందు హిందూ ధర్మం ఉంది. అవును. సనాతన ధర్మం ఉంది. ఈ పండుగలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి. అవును. వందల ఏళ్ల నాటి. కానీ ఈ సుమారుగా ఒక 100-150 సంవత్సరాల క్రితం ప్రచురించిన దీన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు. అయ్యా, ఇక్కడ సమస్య ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న, వారికి దీపావళి గురించి చక్కగా వివరించారు, ఏమేం కార్యాలు నిర్వహించాలని చెప్పారు. కానీ దృక్ సిద్ధాంతానికి పూర్వ సిద్ధాంతానికి గంటల వ్యవధి ఎందుకు తేడా వస్తుందని మీరు అడిగారు. అంటే దీంట్లో 4 గంటల 3 నిమిషాలు ఉంటే దాంట్లో 5:30 ఎంతో ఉంటుంది, ఇట్లా ఎందుకు వస్తుందని అడిగారు కదా. కాలగణనలో తేడా ఎందుకు వస్తుంది? గణితం ఎవరికైనా ఒకటి కదా, 2 రోజులు 4 అని మనం అంటున్నాం. అవును. ఎవరన్నా 2 రోజులు 4 అనాల్సిందే, 2 రోజులు 4 బాగుండడానికి లేదు కదా. అవును, అది బేసిక్ ప్రిన్సిపల్ కదా. అయితే ఇక్కడ సమస్య అంటే మీరు ఈ చర్చ పెట్టడానికి ఒక ప్రధాన కారణం రేపు రాబోయే పండుగలకు వర్తించకుండా ఉండడం కోసం నేను మీ మాట కట్టడం వచ్చాను. అసలు దృక్ సిద్ధాంతానికి పూర్వ సిద్ధాంతానికి ఏమిటి తేడా, ఎందుకు కాలగణనలో తేడా వస్తుంది, తిథి యొక్క ప్రమాణం వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, నక్షత్ర ప్రమాణం ఎంత తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు సూర్యోదయ సూర్యాస్తమయాలు మనకు ప్రమాణం అండి. ఏ పంచాంగానికైనా సరే ధర్మసింధు అనేది శాస్త్ర ప్రమాణం. అంటే ఈ విధంగా లెక్కించాలని మాత్రమే చెప్తోంది. మనకి గణన వచ్చేసరికి సూర్యోదయ సూర్యాస్తమయాలు, అంటే సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి సమయాలు, సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉన్న సమయాలు, అంటే పగటి సమయము రాత్రి సమయం. ఇది మనకు ఒక రోజుగా మాట్లాడుతున్నాం. అవును. మరి దీంట్లో 2 గంటలు అంటే ఇప్పుడు 2 నిమిషాలు తేడా వచ్చింది, 5 నిమిషాలు తేడా వచ్చిందంటే వారి యొక్క గణిత కూడికల్లో హెచ్చరికల్లో ఎక్కడో ఇబ్బంది వచ్చింది అనుకోవచ్చు మనం ప్రమాణికంగా. అవును. ఏదైనా 1 సంవత్సరం వచ్చిందని అనుకోవచ్చు. కృష్ణాష్టమి ఉదయం 11:40 ఉందని మొన్న రాస్తే మధ్యాహ్నం 3 దాకా ఉందని ఒక పంచాంగంలో రాశారు. ఎక్కడ 11:30, ఎక్కడ 3:30. ఇప్పుడు ఎవరైతే పామర్ల గురించి మనం మాట్లాడామో ఇప్పుడు నాలాంటి సిద్ధాంతాన్ని గురించి పట్టించుకోడు. ఇప్పుడు స్వామి ఉన్నారు, ఆయన పట్టించుకోరు. వారికి తెలుసు ఎందుకు ఎప్పుడు పట్టించాలి, ఎప్పుడు పాటించదు వాళ్ళకి తెలుసు నియమం. కానీ సామాన్యులకి అసలు కృష్ణాష్టమి, ఆ కృష్ణుడికి వెన్నపూస నైవేద్యం ఎప్పుడు పెట్టాలో తెలియదు బాబు వాళ్ళు. ఇది చాలా సమస్యగా తయారవుతుందండి. అవును, అదే నేను అంటున్నాను. ఇప్పుడు సామాన్యంగా దాని మీద అవగాహన ఉన్న పండితులు కానీ, లేకపోతే బ్రాహ్మణులు కానీ, లేకపోతే దీని మీద అవగాహన ఉన్న కొంతమంది, వీరందరికీ ఓకే. అంటే ఇక్కడ మెజారిటీ పీపుల్ సామాన్యులే. దృక్ సిద్ధాంతంలో నక్షత్ర ప్రమాణం ఏమన్నా తేడా చెప్పారా? చెప్పలా. నక్షత్ర ప్రమాణం, అశ్విని నక్షత్ర ప్రమాణం ఎంత, అలాగే భరణి నక్షత్ర ప్రమాణం ఎంత, అలాగే మృగశిర నక్షత్ర ప్రమాణం ఎంత. ప్రమాణం ధర్మసింధు శాస్త్రం నుంచి వేదం నుంచి మనం తీసుకుంది ఒకటే ప్రమాణం. మరి 2 రోజులు 4 అవ్వకుండా 4 భావం ఎందుకు అవుతోంది? కేవలం ఏంటంటే కొన్ని ప్రాంతాల వారీగా ఏర్పాడయ్యే సూర్యోదయ సూర్యాస్తమయాల యొక్క కాలగణనలో తేడా వస్తుంది. ఇప్పుడు రాజమండ్రి ప్రమాణం ఒకటి, హైదరాబాద్ ప్రమాణం ఒకటి.
రాజమండ్రిలో ఉదయం 5:15 సూర్యోదయం అయింది అనుకోండి, అవును, హైదరాబాద్ నగరం -13. అవును, అంటే 5:02 సూర్యోదయం ఇక్కడ. అంటే ఒక అమలాపురం కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, అంటే తూర్పు నుంచి పడమరకు మనకు వచ్చేసరికి ఖచ్చితంగా ఈ ప్రమాణాన్ని మనం గనక ప్రధానంగా తీసుకున్నట్లయితే చాలా విశేషంగా మనం చెప్పాలంటే ఇప్పుడు స్వామీజీ గారి మాటకి అడ్డం రాలేదు. వాస్తవానికి వారు చెప్పవలసింది ఏంటంటే, సరే దీపావళి పండుగ కొన్ని అనాదిగా వస్తున్న ఆచారం, ఎవరెవరికి ఏం చేయాలో అన్ని తెలుసు. మీరు ఇవ్వాల్సిన క్లారిటీ స్వామీజీ గారు, మీరు దృక్సిద్ధాంతాన్ని పరిగణలో తీసుకున్నారు, మేము పూర్వ సిద్ధాంతం చెప్పాం కదా, ఎందుకు ఆ సమయం తేడా వచ్చిందో మీరు ఒక మాట చెప్పారంటే పామరులకు అర్థమవుతుంది. గురుగారు అదొక్కటి అంటే ఈ దృక్ సిద్ధాంతానికి పూర్వ సిద్ధాంతానికి ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, అది రవి గారు అడిగేది. ఆ వివరం ఏమండి స్వామి? దృక్ సిద్ధాంతము, పూర్వ సిద్ధాంతం. ఇప్పుడు పూర్వ సిద్ధాంతము అనేటటువంటిది పేరులోనే ఉన్నది. అంటే పూర్వం అంటే ముందు నుంచి ఉన్నటువంటిది, ప్రథమం నుంచి ఉన్నటువంటిది అని అర్థం. అంటే ఏదైతే ముందు నుంచి ఉన్నదో అందులో ఉదయం 5:05 సూర్యోదయం ఉంది ఈరోజు అని అంటే వాళ్ళు రేపటి సూర్యోదయాన్ని గణన చేయడానికి ఈరోజు సూర్యోదయ సమయాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మరుసటి రోజు ఆ యొక్క గణనను చేయడం జరుగుతుంది. అట్లాగే క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు దృగ్గణితం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఈ దృగ్గణితం అనేటటువంటిది వీళ్ళేమంటారు అంటే ఖగోళ శాస్త్రమును అనుసరించి, అంటే ఏదైతే సూర్యోదయ సూర్యాస్త సమయాలు వస్తూ ఉన్నాయో ఖగోళములో జరుగుతూ ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల అనుగుణంగా సమయం అటు ఇటు అవుతుంది. కాబట్టి కరెక్షన్ ఆఫ్ ద టైం అని చెప్తారు. మనకు విదేశాల్లో చూడండి, మనకు క్లాక్ ఒకసారి వెనక్కి ఒకసారి ముందుకు మార్చుతూ ఉంటారు, కరెక్షన్ ఆఫ్ టైం అని చెప్తాం. అట్లాగా ఖగోళ శాస్త్రాన్ని దృక్ అంటే మీ దృష్టికి గోచరిస్తూ ఉన్నటువంటిది, ప్రస్తుతము ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటిది. ఆ యొక్క ఖగోళంలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి ఆధారాలకు అనుగుణంగా టైం కరెక్షన్ అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఆ టైం కరెక్షన్ అనేటటువంటిది దృక్ సిద్ధాంతంలో మనకు సూచన చేస్తూ వస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు గణన చేసుకుంటున్నారు. కాబట్టి ఇది రైలు పట్టాలండి, రెండు రైలు పట్టాలు ఎప్పుడు కూడా కలవడానికి ఎట్లా అవకాశం లేదో పూర్వగణితము దృగ్గణితం ఇవి రెండు కూడా కలవడానికి అవకాశం లేదు. అట్లాని ఇది తప్పు అని రెండింటిని తప్పు పట్టడానికి వీలు లేదు. ఎవరెవరు ఏ గణితాన్ని విశ్వసిస్తారో ఆ గణితం ఆధారంగా చేసుకోవాలి. ఇప్పుడు తేడా కూడా శాస్త్రంలో ఉన్నటువంటి సూత్రంలో తేడా ఎవరికీ లేదు. ఆ శాస్త్రంలో చెప్పిన ప్రమాణాన్ని అందరూ స్వీకరిస్తున్నారు. కానీ ఇక్కడ తేడా వస్తున్నది ఎక్కడ అంటే మనకు గణితంలో తేడా వస్తున్నది. ఉదాహరణకు సరే మాది దృక్ సిద్ధాంతమే కరెక్టు, పూర్వ సిద్ధాంతం తప్పు, లేదా పూర్వ సిద్ధాంతమే కరెక్టు దృక్ సిద్ధాంతం తప్పు అని చెప్పడానికి వీలు లేదు. ఉదాహరణకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పూర్వ సిద్ధాంతాన్ని అనుసరించి దాని ఆధారంగానే ఇక్కడ నిర్ణయాలు మనకు రావడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళామనుకోండి, కేంద్ర ప్రభుత్వం యొక్క పండుగలు నిర్ణయాలు మీరు ఏవైనా తీసుకోండి, కేంద్ర ప్రభుత్వము దృక్ సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకుంటుంది, దృక్ సిద్ధాంతాన్ని ప్రామాణికంగా భావించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెలవు కూడా ఇక్కడ మన దగ్గర 20వ తేదీ సెలవు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 21వ తేదీ రోజు సెలవు ప్రకటించింది. అంటే నేను అదే అడుగుతున్నాను మొదటి నుంచి. ఇప్పుడు దృక్ సిద్ధాంతం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాన్నే మనం ఫాలో అవ్వాలంటారా? అట్లా లేదండి. అంటే నేను ఇందాక మీకు స్టార్టింగ్ లోకి వచ్చినట్టుగా మనకు అమావాస్య అనేది మనం అమావాస్య అనేది కొన్ని పనులకి అసలు ప్రారంభం చెయ్యం తెలుగు రాష్ట్రాల్లో. అదే అమావాస్యని తమిళనాడు కానీ లేకపోతే కేరళ కానీ కొన్ని ప్రాంతాల్లో చాలా ప్రామాణికంగా తీసుకుంటారు. కొత్త వస్తువులు కొనాలన్నా లేకపోతే ఏదైనా మంచి ఒక పని మొదలు పెట్టాలన్నా, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంత ఆచారాలను బట్టి లేకపోతే ఆ ప్రాంతంలో గత నుంచి ఫాలో అవుతున్న దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం తెలుగు రాష్ట్రాల్లో ఫాలో అవ్వాల్సిన సిద్ధాంతం ఏంటి, మనం దేన్ని ఆధారంగా తీసుకోవాలి? అంటే నేను చెప్పేదంటే తెలుగు రాష్ట్రాలని కాదు, సమస్త భూమండలం పైన
ఎవరు ఆచరణ చేయాలన్నా శాస్త్రం సూచించింది ఆచరణ చేయాలండి. ధర్మసింధు గ్రంథం అనేది తెలుగు రాష్ట్రాలలో ఒక మాదిరిగా, ఉత్తరాది రాష్ట్రాలకు ఒక మాదిరిగా ధర్మసింధు అనేటటువంటిది లేదు. ధర్మం అనేది రాష్ట్రం ఏదైనా ఏ దేశంలో ఉన్నా ధర్మము ధర్మమే, ప్రమాణం ప్రమాణమే, ఆధారం ఆధారమే. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రాన్ని ప్రమాణంగా మనం తీసుకోవాలి. తర్వాత ఇంకొక విషయం మీరు చెప్పారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము చెప్పింది కాబట్టి అనుసరించాలా అంటే, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అనుసరించడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాదు. మనకు ప్రమాణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. అది దేని ప్రమాణంగా తీసుకోవాలి? ఒక నిమిషం రవి గారు చెప్పండి సార్. హలో రవికృష్ణ గారు చెప్పండి. శర్మ గారు, ఇప్పుడు నేనేమన్నానంటే, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కన పెట్టేద్దాం, గవర్నమెంట్ ని మనం మాట్లాడటానికి సెలవులు అనేది అది వదిలిపెడదాం. ఇక్కడ ధర్మసింధు గాని నిర్ణయ సింధు గాని చెప్పింది చెప్పినట్టుగా పూర్వ సిద్ధాంతం దాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఒక్క గణన జరుగుతుంది. ప్రతి గణన అదే జరుగుతుంది. నక్షత్ర ప్రమాణాల దగ్గర నుంచి, తిథి ప్రమాణం దగ్గర నుంచి, సూర్యోదయ సూర్యాస్తమయాలు కానివ్వండి, వర్జాలు కానివ్వండి, దుర్ముహూర్తాలు కానివ్వండి, ప్రతి విషయం కూడా ధర్మసింధు నిర్ణయ సింధు ఆధారంగా పూర్వ సిద్ధాంతం అనేది ఇవాళ కాదు, ఈ యొక్క ధర్మసింధు రాయబడడానికి ముందు నుంచి కూడా మనకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. మరి ఈ రోజున దృక్ సిద్ధాంతము ఖచ్చితంగా కనపడేదే మనం మాట్లాడతాం. ఇప్పుడు మబ్బులు గమ్మాయండి, సూర్యోదయం టైంకి మబ్బు గమ్మింది. సూర్యుడు రాకపోతే సూర్యోదయం కానట్టు కాదు కదా. సూర్యుడు కనపడనంత మాత్రాన సూర్యోదయం కాదని చెప్తామా? అవును. ఒక్కోసారి మధ్యాహ్నం దాకా సూర్యుడు కనపట్టు. అవును. అంటే కనపడేది ప్రామాణికమా, శాస్త్రం ప్రామాణికమా అని భావిస్తే ఖచ్చితంగా పూర్వ సిద్ధాంతాన్ని మన తెలుగు పండుగలకు సంబంధించి, భారతదేశానికి సంబంధించి ప్రజలందరికీ కూడా వివరంగా చెప్పాల్సిన సమయం అండి. యాక్చువల్గా మీరు పెట్టిన ఈ ఏదైతే డిబేట్ ఉందో ఖచ్చితంగా ప్రజలకు మనం ఒక దిశానిర్దేశం చేయాలండి. ఎటువంటిదంటే, ఏదైతే పండుగలు మిగిలిన పండుగలన్నీ కూడా సూర్యోదయం నుంచి 7 గంటల వరకు, అంటే తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తం నుంచి 7 గంటల వరకు తిథి ఉన్నదో దాన్ని ప్రమాణంగా తీసుకోండి. అది దృక్ సిద్ధాంతం కానీ పూర్వ సిద్ధాంతం కానీ ఆ పల్లెటూరు వాళ్ళకి తెలియదు వాళ్ళకి. అలాగే పౌర్ణమికి సంబంధించిన పండుగలు, అమావాస్య పండుగలు, ప్రదోషకాలం తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు అమ్మగారు చెప్పారు, ఇక్కడ 4 పంచాంగాలు పెట్టుకొని మాడుతున్నానండి. ఇదే 4 పంచాంగాలు ఆ ఊళ్ళో ఎక్కడో పల్లెటూరులో ఉన్న పురోహితుడి దగ్గర ఉండవు, ఆయన దగ్గర ఒకటే ఉంటుంది బాబు. సో ఇప్పుడు ఏమవుతోంది, టీవీలో చెప్పేది ఒకటవుతోంది, ఊరి పురోహితుడు చెప్పేది ఒకటవుతోంది, నగర పురోహితుడు చెప్పేది ఒకటవుతోంది, కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఒకటవుతోంది, రాష్ట్రపతి. ఇదేమిటండి శాస్త్రాన్ని? ఆవిడ ఇందాక ఒక మాట అన్నారు, అనవసరంగా పక్కదారి పట్టించకండి, ఇది ధర్మం కాదని చెప్పారు కదా. ఖచ్చితంగా కేవలం అంటే మళ్ళీ ఇక్కడ దీంట్లో ఇంకోటి కూడా ఉంది, నేనేం కాంట్రవర్సీ మాట్లాడట్లా. వైష్ణవ పండగలకు సంబంధించి మిగిలిన భాగాన్ని, అంటే తిథి తెల్లవారు ఉంటే కనుక తెల్లవారు చేసేస్తున్నారు ఏమండి. శైవాలకు సంబంధించి ఈశ్వరారాధనకు సంబంధించి ముందు రోజు చేస్తున్నారు. అంటే ఏమిటి, ఇక్కడ ఇద్దరు విష్ణుమూర్తికి శివుడికి కూడా పంచాయతీ పెట్టారు ఇక్కడ పంచాంగంలో. ఇది కూడా నడుస్తుంది. కృష్ణాష్టమి నేను వాళ్ళు చేశాను అనుకోండి, శ్రీ వైష్ణవులు రేపు చేస్తున్నారు. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నాది కరెక్ట్ అనుకోవాలా, ఆ గుడి పూజారి గారి కరెక్ట్ అనుకోవాలా? ఇప్పుడు శాస్త్రం ఏం చేస్తున్నారు, మిగిలిన మతాలకి సంబంధించిన వాళ్ళకి ఈ పంచాయతీలు లేవు, ఇది ఏదో గొడవగా ఉందని చెప్పి మిగిలిన మతాల వైపు మన వాళ్ళు మెల్లిగా కథలు వెళ్ళిపోతున్నారు. ఈ పంచాయతీలు లేవు, ఈ ముహూర్తాలు కూడా లేవు. ఈ ముహూర్తాలు కాబట్టి నేనేమన్నానంటే, ఖచ్చితంగా పాటించవలసిన నియమాన్ని సుస్పష్టంగా, ఇప్పుడు గడ్డపార ముహూర్తం అంటూ ఉంటాం మేము పల్లెటూరులో. మా పూర్వకాలం, ఇప్పుడు మా తాతగారు ఒక 100 సంవత్సరాల క్రితం, అంటే గడపార ముహూర్తం అంటే అర్థం ఏంటంటే, ఒక గడపారని భూమిలో నిదారుగా దింపుతారండి, దాని నీడ చుట్టుపక్కల ఎక్కడా పడినప్పుడు కొబ్బరికాయ కొట్టేస్తారు అంతే. అదే శంకుస్థాపన ముహూర్తం, గడ్డపార ముహూర్తం అంటారు దాన్ని. ఇదే గడ్డపార ముహూర్తాన్ని మొన్న కేంద్ర ప్రభుత్వం మన యొక్క శ్రీరామనవమి రామ జన్మభూమి శంకుస్థాపనకు పెట్టింది. గడ్డపార ముహూర్తాన్ని 150 సంవత్సరాల క్రితం ఆచరణలో ఉన్నటువంటి గడ్డపార ముహూర్తాన్ని నేను విన్నాను. ఏమన్నా అంటే అర్థం ఏంటి అంటే, పల్లెటూరు వారికి, అంటే విద్య లేని వారు అంటలే నేను,
ఎక్కడో గ్రామాల్లో ఉండి ఈ పంచాంగం గురించి తిథి నక్షత్ర వారాల గురించి తెలియని వారికి మనం చెప్పాల్సింది ఏంటంటే రేపు వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు బాంబులు దీపాలు కాదు ఇక్కడ సమస్య. అసలు పండగ చేసుకోవాలంటే పిల్లవాడు ఏమడుగుతాడు, తిథి ఎప్పుడు నాన్న అని అడుగుతాడా, బాంబులు ఎప్పుడు కొంటామని అడుగుతాడా? ఇక్కడ హిందువుల పండుగ ప్రతిదీ కూడా శాస్త్ర సంబంధమైంది, ప్రకృతి సంబంధమైందండి. తప్పనిసరిగా బాణసంచ పేల్చాలి. ఎందుకు? క్రిములన్నీ వస్తున్నాయి. క్రిముల వల్ల సకల మానవ జాతి, సకల జంతు జాతి ఆ క్రిముల మీద బారిన పడి అనారోగ్యం పాలవుతారు. ఈ యొక్క శీతాకాలంలో కీటకాలు పంటల మీద దాడి చేసి పంటలను నాశనం చేస్తాయి. ఈ యొక్క క్రిమికీటకాలు రెండు పోవాలంటే గంధకం, భాస్వరం రెండూ కలిపినటువంటి మిశ్రమ పదార్థమైనటువంటి బాణాసంచ కాలిస్తే దాని ద్వారా వచ్చేటువంటి ధూమం అయితే పొగ ఉందో ఆ పొగ ఆ క్రిమికీటకాలను నశింపజేసి ప్రకృతిని కాపాడుతుంది. ఇది మన పండుగల విశిష్టత. పర్యావరణం పాడైపోతుందని చెప్పి దాని కూడా తప్పు తప్పు. ఒకటి కామేశ్వర్ గారు, ఒకటి మీరు ఇందాక ప్రారంభంలో అన్నట్టుగా మీరే 4 పంచాంగాలు పెట్టుకుని డిఫరెన్స్ చూసుకుంటున్న నేపథ్యంలో అంటే దీన్ని స్ట్రీమ్ లైన్ చేసే అవకాశం లేదా? ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అమావాస్య ఎప్పుడు అని. మరి అన్నింటిలో అమావాస్య 4 గంటల ఉంది. నేను అనేది ఏంటంటే సంచరిస్తే లేని పొల్యూషన్ దీపావళి రోజు మన హిందూ పండుగలో బాణాసంచ పేలిస్తే వస్తుందా? రైట్, కోటాను కోట్ల వాహనాలు తిరుగుతున్నాయి రోడ్ల మీద. అవునవును, అది వేరే విషయం. కానీ ఒకటి నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇన్ని డిఫరెన్షియేషన్లు వస్తున్నాయి. ఒకరేమో ఒకటి అంటారు, ఒకరు ఇంకోటి అంటారు. కేవలం హిందూ పండుగలకు సంబంధించి కానీ లేకపోతే హిందూ వ్రతాలకి పూజలకు సంబంధించి కానీ ఈ ముహూర్తాలు లేకపోతే ఈ పంచాంగాలు ఈ వేరియేషన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ కలిసి లేకపోతే ఈ హిందూ ధార్మిక సంఘాలు కానీ లేకపోతే హిందూ శక్తిపీఠాలు కానీ ఇవన్నీ కలిపి ఈ మఠాధిపతులు స్వామీజులు దీన్ని ఎందుకు స్ట్రీమ్ లైన్ చేయలేకపోతున్నారు? అంటే ఇప్పుడు ఒక తాటి మీదకి వస్తే మరి ఒకళ్ళనొకళ్ళు అంగీకరించినట్టు ఒకళ్ళ భావాలను ఒకళ్ళు అర్థం చేసుకున్నట్టు ఎవరు గొప్ప అని తేలదు కదా. ఇవి అదే కదా పంచాయతీ హిందుత్వంలో. భిన్నత్వంలో ఏకత్వం కాదు, హిందుత్వంలో భిన్నత్వం అయిపోయింది ఇక్కడ. నేనేమంటానంటే అయ్యా ఒకటే మాట, పూర్వ సిద్ధాంతానికి దృక్ సిద్ధాంతానికి సరే వారు చెప్పారు సమ్మతం అది. ఎందుకంటే ఏదైనా శాస్త్ర ప్రమాణంగా చేయాలి తప్ప నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఏమండి నేను 5 కేజీలు అన్నం తిన్నా అంటే నమ్ముతాడా? 1 కేజీ తిన్నా అంటే నమ్ముతాడు, బలంగా తిన్నాడని. అలాగే దృక్ సిద్ధాంతానికి పూర్వ సిద్ధాంతానికి తేడా ఏమిటంటే అండి, ఒక్క మాటలో చెప్తాను మీకు. 3 ముహూర్తాలండి. యాక్చువల్గా ఒక ముహూర్త కాలం 48 నిమిషాలు. ఏమవుతుందంటే ప్రత్యక్షంగా చూసేదానికి మనకి పూర్వ సిద్ధాంతానికి రెండు వారు చెప్పిన దాంట్లో 3 ముహూర్తాలు తేడా వస్తుంది. 3 ముహూర్తాల కాలం అంటే ప్రతిసారి రావట్లేదు. అది కూడా ఎప్పుడో ఒక్కసారి కొన్ని విషయాల్లోనే వస్తుంది. అది కూడా ఒక ముహూర్తం 48 నిమిషాలండి. 48 నిమిషాల వరకు మొదలుపెట్టి 3 ముహూర్తాలు అంటే 3:48 వేసుకోండి. 3:48 కాలం వరకు కూడా ఈ యొక్క దృక్ సిద్ధాంతం యొక్క గణితం అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నాను మీకు, మనకు నెలకు 30 రోజులు కొన్ని, 31 రోజు కొన్ని, ఫిబ్రవరి 28 కొన్ని, 29 కొన్ని ఇంగ్లీష్లో. ఈ దృక్ సిద్ధాంతం ఇంగ్లీష్, ఇప్పుడు ఖగోళం అంటే ఇంగ్లీషే కదా. కానీ పూర్వ సిద్ధాంతం చెప్తుంటే మనకి 27 నక్షత్రాలండి. 27 నక్షత్రాలని 365 రోజులకి 12 సార్లు పునరావృతం అవ్వాలి యాక్చువల్గా. కానీ 13వ సారి కూడా పునరావృతం అవుతాయి. అంటే నెలకి 27 నక్షత్రాలంటే 3 రోజులు మిగిలిపోతుంది. అంటే 12 3 36 మిగిలిపోతున్నాయి. కానీ మీరు ఖచ్చితంగా ఒకసారి మనం గనక శాస్త్ర సిద్ధాంతంలో గనక తొంగి చూసినట్లయితే 13 27 కలిపితే కనుక 365 రోజులు సరిపోతుంది. 364 రోజుల 8 గడియలు. ఎట్లా సరిపోతుంది అంటే మరి 27 ప్లస్ ఇంకో 3 ఉండాలి కదా. 36లో 27 పోతే ఇంకా 9 రోజులు మిగిలాలి. ఈ 9 రోజులు కూడా 9 రోజులు అంటే 9 24 గంటలు. ఒక్కొక్క నక్షత్ర ప్రమాణం 22 గంటల సమయాన్ని బట్టి 22 నుంచి 26 గంటల వరకు ఉంటుంది ఒక్కొక్క నక్షత్ర ప్రమాణం. ఇక్కడ ప్రతి నక్షత్రానికి గంట, 2 గంటలు, 1 గంట తక్కువ, 1 గంట ఎక్కువ. ఈ కాలగణన చేసిన తర్వాత ప్రధానంగా సూర్యాస్తమయాన్ని లెక్కేసుకొని ప్రాతకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం, రాత్రి వేళ, అపరాహ్న కాలం, అర్ధరాత్రి వేళ ఇవన్నీ సమయాలు ఉన్నాయి. మనకి 8 రకాల సమయాలు ఉన్నాయి. ఇవన్నీ గణనలోకి తీసుకొని 364 రోజులకు ఖచ్చితంగా చేర్చడం కుదరదు. కాబట్టి మనకు అందుకే ఉగాది ఈ సంవత్సరం ఏప్రిల్ 3 వచ్చింది అనుకోండి, వచ్చే సంవత్సరం మార్చి 28 వస్తుంది. అట్లా ఈ కాలగణన విషయంలో
కొంత ముహూర్త విధానాల్లో లోపాలు ఉన్నాయండి. లోపం అంటే అది వాళ్ళు లోపం చేసింది కాదు, గణనలో లోపం. అంటే ప్రత్యక్షంగా చూసిన దానికి వారు చెప్పారు కదా ఇందాక పూర్వ సిద్ధాంతం అంటే పూర్వ సిద్ధాంతాన్ని ఆచరించడం వల్ల విభేదాలు రావండి. ఓకే, మొట్టమొదట కామేశ్వర్ గారు ఫైనల్ గా ఉంటారు మేడం. ఫైనల్ గా మీరు అడిగింది ఏమిటి, ఇవాళ ఎప్పుడు జరుపుకోవాలి అని. రామాని వారు గాని, ఇప్పుడు కుప్ప వారు గాని, మన రేలంగి సిద్ధాంతి గారు వాళ్ళు గాని, వీళ్ళందరూ కూడా మనం ప్రామాణికంగా చూస్తే అక్టోబరు 20వ తారీఖు సోమవారం రాత్రే ఎట్టి పరిస్థితుల్లో మనకి దీపావళి అమావాస్య జరుగుతుంది. ఇది ఖచ్చితం. అన్ని ప్రమాణాలతోటి పంచాంగకర్తలు అందించారు, ఇందులో నో డౌట్. ఇందులో ఇంకోటి ఆలోచించేది కూడా ఏమీ లేదు. రాత్రిగల అమావాస్యే ప్రధానంగా చెయ్యాలి. ఇది ప్రామాణికం, వేద ప్రామాణికం, శాస్త్ర ప్రామాణికం, పంచాంగ ప్రామాణికం కూడా ఇదే. అంచేత అందరూ కూడా 20వ తారీఖు రాత్రి దీపావళి జరుపుకోండి. ఇంకోటి హస్తా నక్షత్రం, చక్క అది కూడా కలిసి వచ్చింది. హస్తా నక్షత్రంతో ప్రారంభం. మనం చంద్రకళలను ఆరాధిస్తాం కాబట్టి శ్రావణ మాసం నుంచి కూడా చంద్రుడి నక్షత్రాల మీదే డిపెండ్ అయి ఉంటాం మనం. చక్క హస్తా నక్షత్రంతో కూడిన దీపావళి అమావాస్య ధనలక్ష్మి పూజ చాలా విశేషం. అంచేత అందరూ కూడా ఈ రోజుని ఆనందంగా జరుపుకోగలరు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఓకే, ఫైనల్ గా ఉంటారు శాంతానంద్ గారు. అంటే పూర్వ సిద్ధాంతం ప్రకారమే ఇక్కడ పండుగ జరుపుకోవాలని అనేది మెజారిటీ వర్గం వాదన. అయితే ఒకటి, ఈ కన్ను మనదే, ఈ కన్ను మనదే, దేన్ని పొడుచుకున్నా వచ్చేది నష్టం మనకి. రెండాటిలో దేన్ని జరుపుకున్నా నష్టం అయితే లేదు కదా. కాబట్టి నేను కన్క్లూజ్ ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఎంతసేపు గింజలాడినా కూడా, ఎన్ని పంచాంగాలు పెట్టుకున్నా కూడా, అందరూ కూడా మాది కరెక్ట్ అని దేన్ని ఆధారంగా చేసుకొని బేస్ చేస్తున్నారు. పంచాంగంలో ఇచ్చిన అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని అందరూ వాదన. కానీ మీరు చెప్పినట్టుగా 21వ తారీఖున కంప్లీట్ అమావాస్య లేదు అనేదే కదా. లేదండి, మళ్ళీ అక్కడికే మొదటికి వస్తుంది. కంప్లీట్ అమావాస్య అనేటటువంటిది కాదు శాస్త్రంలో. ఇప్పుడు నేను ఇంతకుముందు సంస్కృతంలో మీకు చదివాను, అది ఆధార గ్రంథంలో ఆ రకంగా ఇవ్వబడినటువంటిది. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇప్పుడు వారు చెప్పారు హస్తా నక్షత్రము అన్నారు. వాస్తవంగా మనకు ధర్మ శాస్త్రం లోపల హస్తా నక్షత్ర ప్రస్తావన ఎక్కడ లేదు. ఒకవేళ విశేషమైనటువంటి దీపావళి ఆచరణ అంటే స్వాతి నక్షత్రాన్ని మనకు ప్రత్యేకంగా ధర్మసింధులో ప్రత్యేకంగా ఆ నక్షత్ర పేరు ప్రస్తావన చేస్తూ మనకు పండుగ వైశిష్ట్యాన్ని సూచించారు. ఇక్కడ తప్పు ఒప్పులను పక్కన పెడితే అందరూ గమనించాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ తప్పు ఎక్కడ జరగట్లేదు, ఎక్కడ పొరపాటు లేదు. 20వ తేదీ ఎవరైతే పండుగ జరుపుకుంటున్నారో వాళ్ళది కరెక్టే. 21వ తేదీ ఎవరు పండుగ జరుపుకుంటున్నారో వాళ్ళది కరెక్టే. 20వ తేదీ పండుగ కరెక్ట్ అనేది దేన్ని ఆధారంగా చేసి నిర్ణయం చేశారు? పూర్వ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని. 21 కరెక్ట్ అనేది దేన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయం చేశారు? దృగ్గణితాన్ని ఆధారంగా చేసుకొని. ఇప్పుడు పూర్వగణితము కరెక్టా, దృగ్గణితం కరెక్టా అనేటటువంటి చర్చల్లోనికి మనం వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు చెప్పారు వాళ్ళు ఖగోళం ఇంగ్లీష్ది కదా అని. ఖగోళం ఇంగ్లీష్ది కాదండి, ఖగోళం మనదే. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇప్పుడు లాక్కున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు లేకన ముందు ఖగోళం లేదా, ఇంగ్లీష్ వాళ్ళు లేకన ముందు శాస్త్రం లేదా? కాబట్టి ఖగోళం మనదే, శాస్త్రము మనదే. కాబట్టి 20వ తేదీ జరుపుకోవడము సమంజసమైనటువంటిదే, 21వ తేదీ జరుపుకోవడము సమంజసమైనటువంటిదే. ఇక చివర మీరు ఒక మాట అన్నారు, అసలు ఈ దృక్ సిద్ధాంతము గాని పూర్వ సిద్ధాంతం గాని ఈ తేడాలు లేకుండా సర్వసమ్మతంగా ఒకటే జరుపుకునే అవకాశం లేదా? పీఠాధిపతులు మఠాధిపతులు గాని ఎందుకు ఒక తాటిపై దీన్ని తీసుకురావడం లేదు అనేటటువంటి మాట మీరు అన్నారు. అంటే మనకొక మాట శాస్త్రం తెలుపుతుంది. ఏమని అంటే, స్వధర్మో నిధన శ్రేయ పరధర్మో భయావహ. శాస్త్రం చెప్తుంది, ఎవరి ధర్మాన్ని, నీవు వైష్ణవుడవు, నీ ధర్మాన్ని నీవు ఆచరించు, శాక్తేయుడు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తారు. 20వ తేదీ తప్పు కాదు, లేకపోతే ఇంట్లో పూజ చేయడం వల్ల వచ్చే నష్టమేం లేదు. కాబట్టి 20వ తేదీ శాస్త్ర సమ్మతమే, 21 శాస్త్ర సమ్మతమే.
20వ తేదీ పూర్వ సిద్ధాంతం ప్రకారం, 21వ తేదీ దృక్ సిద్ధాంతం ప్రకారము రెండూ కరెక్టే. ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి వీల్లేదు. దృక్ సిద్ధాంతము మనదే, పూర్వ సిద్ధాంతము మనదే, దేన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. ఈ పూర్వ సిద్ధాంతము దృక్ సిద్ధాంతంలో ఏది కరెక్ట్ నిర్ణయం చేయాలి అంటే ఇప్పుడు మీరు మేము వాళ్ళు కాదు, ఎవరైతే సిద్ధాంతులు పంచాంగకర్తలు ఉంటారో ఆ సిద్ధాంతకర్తలు ఉంటారో ఆ యొక్క దృక్ సిద్ధాంత గణన ఆధారంగా అందరూ కూడా మీరు అన్నట్టుగా అదే పంచాంగకర్తలు అందరూ కూడా అదే 20వ తారీఖునే కదా పంచాంగంలో పొందుపరిచింది. లేదండి, పూర్వ సిద్ధాంతం వాళ్ళు 20, దృక్ సిద్ధాంతం వాళ్ళు 21. ఓకే రైట్. మొత్తంగా దీపావళి పండుగకు సంబంధించి అనేక రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవికృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ శాంతానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కామేశ్వర్ గారు. మీ అమూల్యమైన సలహాలు హెచ్ఎండివి ప్రేక్షకులకు చెప్పినందుకు. మొత్తంగా దీపావళికి సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ 20, 21 అన్న నేపథ్యంలో 20ని కూడా పండుగ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ కుదిరితే 20 అప్పుడే జరుపుకోవాలనేటటువంటిది మరికొందరి వాదన. కొన్ని పంచాంగాల్లో 20వ తేదీ పండుగ అని సూచించారు, మరికొన్ని పంచాంగాల్లో 21వ తేదీ పండుగ అని సూచించారు. మరి ఇక్కడ పంచాంగాలను తప్పు పట్టాలా, గణన చేసినటువంటి వాళ్ళను తప్పు పట్టాలా,